ఎగ్జామినేషన్ లో గవర్నమెంట్ స్కూల్స్ రిజల్ట్స్ కొన్ని స్కూల్స్ 80%, కొన్ని స్కూల్స్ 40%, కొన్ని స్కూల్స్ 60%, కొన్ని స్కూల్స్ 30% వస్తున్నాయి. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ స్కూల్ అసిస్టెంట్స్ని ప్రశ్నిస్తారు. రిజల్ట్ 100% గవర్నమెంట్ రిజల్ట్స్ రావాలి కదా, ప్రైవేట్ స్కూల్స్ 100% రిజల్ట్స్ వస్తున్నాయి, 600కి 600 మార్క్స్ వస్తున్నాయి. మరి లక్షల డబ్బులు, కోట్ల డబ్బులు మేము గవర్నమెంట్ మీ టీచర్స్కి లక్షల జీతాలు ఇస్తే మీరు 100% రిజల్ట్స్ తీసుకురావడం లేదు, 600కి 600 మార్క్స్ తీసుకొని రావడం లేదు, మరి ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా ఉపాధ్యాయులు అని డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది సార్. బట్ అయితే రిజల్ట్ విషయంలో మాత్రమే ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ప్రశ్నిస్తారు కానీ విద్యా వ్యవస్థ ఎలా నడుపుతున్నాము అనే ప్రశ్న ప్రభుత్వాలు వేసుకోవడం లేదు సార్. అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా వేసుకోవడం లేదు సార్. ప్రైవేట్ స్కూల్స్లో సిస్టమ్ ఎలా ఉంది, మరి విద్యార్థికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రైవేట్ వ్యవస్థ అట్లుంది సార్. నర్సరీలో లెటర్స్ నేర్పిస్తారు, ఎల్కేజీలో వర్డ్స్ నేర్పిస్తారు, యూకేజీలో సెంటెన్సెస్ నేర్పిస్తారు, చదవడము రాయడము నేర్పిస్తారు. ఫస్ట్ క్లాస్లో బుక్ ఇచ్చినప్పుడు ఆ పిల్లోడు చదవడానికి రాయడానికి వస్తుంది. మన గవర్నమెంట్ స్కూల్లో చిన్న వయసులో పిండి బడి అని చెప్పి స్కూల్స్కి పంపిస్తారు, అంగన్వాడీ స్కూల్స్కి పంపిస్తారు. అక్కడ వాళ్ళకి పిండి పంచడము, బుక్కులు రాయడము, ఫోటోలు కొట్టడంతోనే సరిపోతుంది. అక్కడ దెర్ ఈజ్ నో లెటర్స్, రీడ్ అండ్ రైట్, చదవడము రాయడానికి రాని పరిస్థితి ఉంది. నేను అంగన్వాడీ టీచర్స్ కించపరచడం మనకి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, ఆ పరిస్థితి అక్కడ ఒక కుంటు పడుతుంది సార్ విద్యా వ్యవస్థలో. ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత బుక్స్ ఇస్తే ఆ స్కూల్స్లో 250 మంది, 350, 550 మంది పిల్లలు ఉంటారు, టీచర్స్ మాత్రము 3, 4 ఉంటారు. ఒకే టీచరు తెలుగు చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పాలి, సైన్స్ చెప్పాలి, సోషల్ చెప్పాలి. బట్ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ స్కూల్కి ఎవ్రీ సబ్జెక్ట్, తెలుగు కో టీచరు, హిందీ కో టీచరు, ఇంగ్లీష్ కోటి, మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ కూడా స్టార్ట్ అవుతుంది నర్సరీ నుంచి. బట్ గవర్నమెంట్ స్కూల్లో ఆ పార్ట్ 6th క్లాస్కి వచ్చిన తర్వాత మేము యాజ్ ఎ మ్యాథమెటిక్స్ టీచర్గా 6th క్లాస్లో ఫస్ట్ నోయింగ్ అవర్ నంబర్స్ అని లెసన్ ఉంది. పిల్లోని చదవండి, ఇఫ్ అనే వర్డ్ చదవడానికి రాదు, ఇన్ అనే వర్డ్ చదవడానికి రాదు. టెక్స్ట్ బుక్స్ చూస్తారా, నాయంతలా ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్లో 5 ఎక్సర్సైజ్, 6 ఎక్సర్సైజెస్. ఒక ప్రాబ్లం, వీ హ్యావ్ ఓన్లీ 45 minutes ఏ పీరియడ్. ఒక మ్యాథమెటిక్స్ టీచర్కి ఒక క్లాస్కి 45 నిమిషాలు వస్తుంది. 45 నిమిషాల్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేపాటికి, పిల్లోడికి ఎక్స్ప్లెయిన్ చేసేసేపాటికి టన్ టన్ అని బిల్లు కొడతారు. మరి టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. దాని పిల్లోనికి 6th క్లాస్లో ఆ వర్డ్స్ చదివించడం, రాయించడం అనే దానికి టీచర్స్కి టైం దొరుకుతుంది. కాబట్టి అక్కడ విద్యార్థి ఫెయిల్ అవుతాడు. ఫెయిల్యూర్ అక్కడ స్టార్ట్ ఉంది. తర్వాత 10th క్లాస్ ప్రైవేట్ స్కూల్స్ 9th క్లాస్ సిలబస్ని 3 నెలలు చెప్పి, మెయిన్ 10th క్లాస్కి రిలేటెడ్ చాప్టర్ చెప్పి 9th క్లాస్ అక్టోబర్లోనే 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ చేస్తారు. 50% సిలబస్ వాళ్ళు కంప్లీట్ చేసి మిగిలిన 50% జూన్, జూలై, ఆగస్టులో కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్ నుంచి టెస్టులు. మాకు 2 టెక్స్ట్ బుక్లు, నాకంటే డబల్లా ఉన్న టెక్స్ట్ బుక్లు జూన్కి స్టార్ట్ అయితే, జూన్ 12 స్టార్ట్ అయితే నవంబర్కి కంప్లీట్ చేయాలి. వాళ్ళకి వీక్లీ టెస్ట్ పెట్టడానికి మాకు పాసిబుల్ లేదు, వాళ్ళని టెస్ట్ చేయడానికి పాసిబుల్ లేదు. ఆ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయడం చాలా కష్టం అయిపోయింది. నానా కష్టాలు పడి స్టడీ అవర్స్ తీసుకొని, స్పెషల్ క్లాసెస్ తీసుకొని, సండే క్లాసెస్, హాలిడేస్లో మా హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, 2 years సారే సాక్షి, హాలిడేస్లో కూడా క్లాసెస్ తీసుకొని నానా వస్తుపడి సిలబస్ కంప్లీట్ చేసి లాస్ట్కి పిల్లలు నానా వృద్ధి 8 మార్కుల లెక్కలు 5 ఒకటే నేర్చుకుంటారు, మీ కాళ్ళకు మొక్కుతానని కాళ్ళు పట్టుకుంటే వానాయట్లు క్షమించి నేర్చుకుంటే 35-40 మార్కులతో మంచి ఒక 7 మంది మాత్రమే ఫెయిల్ అయినారు, మిగిలిన అందరూ పాస్ అయ్యి మా సార్ యొక్క మన్ననలు పొంది ఇంకా సార్ నన్ను డిస్మిస్ చేస్తుందేమో కానీ ఎట్లా నా మ్యాథ్స్లో రిజల్ట్ వచ్చింది. నా మ్యాథ్స్ రిజల్ట్ రావడానికి కూడా మా సార్ ఒక కారణం. నేను 4 గంటలు 5 గంటల నేను పోతే 5 నుంచి 6 వరకు 1 గంటలకు మరి లెక్కలు చెప్పాను సార్. సో నా పర్సెంట్ రిజల్ట్కి మా సార్ హెడ్ మాస్టర్స్ కూడా ఒక కారణము. సార్ ఏం లేదు సార్,
మన హై స్కూల్ వ్యవస్థకి ఎలిమెంటరీ వ్యవస్థకి చాలా దెబ్బ ఉంది. గవర్నమెంట్ కూడా ఎలిమెంటరీ వ్యవస్థనే నర్సరీ ప్రైవేట్ స్కూల్స్ ఎట్లా నడుపుతాయో ఆ సిస్టమ్ నడిపితే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్కి ఎంత రిజల్ట్ వస్తుందో దాని అప్పర్ రిజల్ట్ గవర్నమెంట్ టీచర్లు చేస్తామని త్వరగొట్టి ఛాలెంజ్ చేస్తామని చెప్తూ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే ఎమ్మెల్యే గారు పెద్దలు క్షమించాలని కోరుకుంటూ ఈ వ్యవస్థని కొంచెం మార్చడానికి ముఖ్యమంత్రి వరకు మీరు అడుగుతారని ప్రయత్నిస్తున్నారు సార్. ఇంకా చివరి సార్ అసెస్మెంట్ అని పెట్టారు సార్. దయచేసి సార్ అసెస్మెంట్ అనేటటువంటి పెట్టారు ప్రభుత్వం సార్. ఇప్పుడైనా 4,000 కోట్లు ఆరోగ్యశ్రీకి వినియోగిస్తున్నారు. 2,000 కోట్లు మాత్రమే నేను మిగిలిన 2 కోట్లు వేస్ట్. ఈ అసెస్మెంట్ బుక్స్ అనేవి కొన్ని కోట్ల ఖర్చు అయి ఉంటుంది. మాకు చెప్తే ఆ డబ్బుని గవర్నమెంట్కి మిగిలిస్తాం సార్. 4 పేపర్లలో ఒకటి టూల్ 1 ఒక పేపర్, టూల్ 2 రెండవ పేపర్, టూల్ 3 మూడవ పేపర్, టూల్ 4 నాలుగో పేపర్. ఏ అధికారి వచ్చినా 4 పేపర్లు మీరు చెక్ చేసుకోవచ్చు సార్. మా దగ్గర ఏదైనా అన్యాయం ఉంటే మమ్మల్ని ఇమీడియట్ కాల్చి పాడేయండి లేదా డిస్మిస్ చేయండి. తర్వాత టూల్ 4 సెల్ఫ్ అసెస్మెంట్ అని ఏ మహానుభావుడు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారో కానీ పిల్లోడు ఎగ్జామ్ రాసిన తర్వాత నా ముఖం చూసి ఏమరా ఎట్లా రాసినంటే నువ్వు చెప్పింది ఒకటి రాలేదు ఏం రాయాలి సార్ అని. నీ టెక్స్ట్ బుక్ లో లెక్క వేరు, క్వశ్చన్ పేపర్ లో లెక్క వేరు ఒకసారి అంటారు. ఇంకా పొద్దున ఉండవు మూసుకుపోయింది. సో ఈ సెల్ఫ్ అసెస్మెంట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో కూడా విధానం మారాలని మా ఉపాధ్యాయుల్ని ఇన్ని కష్టాల నుంచి రక్షిస్తారని వేడుకుంటూ నమస్తే చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరినీ కొంచెం లైటర్ మోడ్ లో తీసుకొచ్చాడు. ఈసారి మీటింగ్ లో ఆయనకు కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి అమ్మా, నవ్విస్తారు. సెటైరిక్ గా మాట్లాడే వాళ్ళు బాగుంటది. గుడ్ ఉన్నదన్నట్టుగా మనం చెప్తాం కదా, పచ్చిగా చెప్తాం అన్నట్టు అట్లా చెప్పాడు ఆయన. మీ కష్టాలని బాగా ప్రజెంట్ చేశారు. సత్య, ఈ సత్య గురించి మీకు చెప్పాలి. 6 సంవత్సరాలుగా దశాబ్దాలు నేను కోడగుంద ప్రాంతంలో నేను మొదట కన్నడ కాబట్టి ఎవరు మాట్లాడలేదు అని నేను చెప్తున్నాను సార్. ఇంతకుముందు ఇక్కడ మనకు 5-6 ఎయిడెడ్ స్కూళ్ళు ఉండేవి సార్. అవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి గత ప్రభుత్వంలో. కాబట్టి ఇప్పుడు కన్నడ నేర్చుకోవాలంటే ఆదంలో ఒక స్కూల్ కూడా లేదు సార్. పెద్ద హరివాణం, కోడగుంద, అదే అనువాళ్ళు తప్ప వేరే లేవు. అలాగే నేనేం చెప్తున్నానంటే సార్, మామూలుగా అరబిక్, ఉర్దూ మనం హై స్కూళ్ళలో కనీసం 6th ఏజ్ నుంచైనా వాళ్ళ కన్నడ తీసుకునేటువంటి ఒక మాధ్యమం కాకపోయినా, మీడియం కాకపోయినా ఓన్లీ కన్నడ భాషను 20 మార్క్స్ కన్నడ నేర్చుకునేలాగా ప్రతి హై స్కూళ్ళల్లో ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను సార్. అలాగే ఈ మదినే రోడ్డుకి కానీ ఇక్కడ ఆలూరు రోడ్డుకి కానీ కన్నడ మేజర్గా మాట్లాడే గ్రామాల్లో ఖచ్చితంగా ఒక కన్నడ మాస్టర్, కన్నడ భాషను నేర్పేటువంటి ఒక టీచర్ ప్రతి గ్రామంలో కూడా మేజర్ గ్రామంలో ఏర్పాటు చేయడానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే పార్థసారథి గారికి మరియు కావట్లేదండి. మీకు తెలుసా, సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా మీకు? 4,000 కోట్లు ఖర్చు పెడతారు. నాకు తెలిసి దాంట్లో ఎలిజిబుల్ పీపుల్ సగం 2,000 కోట్లు ఉంటే ఇంకో 2,000 కోట్లు దుర్వినియోగం అవుతా ఉందని నేను అసెంబ్లీలో మాట్లాడినాను. ఎందుకంటే మీరు ఆరోగ్యశ్రీ వాళ్ళకి చేరితే కూడా నిజంగా దబాయించుకొని చేసుకునే వాడి పరిస్థితి వేరే. నిజంగా పేదవాడు వెళ్తే నీకు ఆరోగ్యశ్రీ రాదంటారు. అమాయకుడు ఎవడన్నా పోయినా కూడా పల్లెటూరు నుంచి వచ్చినాడు అనుకోండి, కపటి నుంచో ఆడి నుంచో ఈ నుంచి గ్రామం నుంచి పోతే నీకు రాదు, డబ్బులు తీసుకురా అంటారు. లేదు నీకు ఇంతే వస్తుంది, సగం డబ్బులు నువ్వు కట్టాలా అంటారు. పర్మిషన్ రాలేదంటారు. రకరకాలుగా సతాయించి డబ్బులు కట్టిస్తా ఉన్నారు. వాడి దగ్గర డబ్బులు ఉంటుందా పాపం? ఒక టీచర్ స్థాయి వ్యక్తి, మన తాయన్న గారే ఒక మోస్తరు, నేనేం పెద్ద జీతం అని ఆయనతో ఏకీభవిస్తాను. గురువులకు ఎంత డబ్బులు ఇచ్చినా తక్కువే.
ఎంత జీతం ఇచ్చినా తక్కువే, నేనేమి దాన్ని విభేదించను. ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి ఉంది. మేడం గారు కూడా చెప్పారు, ఫిలిప్పీన్స్ లాంటి ప్లేసెస్ లో ప్రాథమిక పాఠశాలలో చెప్పేవాడికి హైయెస్ట్ జీతం ఉంటుందని. అది ఉండాలి వాడు, ఎందుకంటే అది వాళ్ళు తీసుకునే బాధ్యతకు ఇచ్చేటువంటి రెమ్యునరేషనే తప్ప జీతం కాదు అంటారు. దే ఆర్ ది సోషల్ రెస్పాన్సిబుల్ పీపుల్ అని నేను భావిస్తాను. కాబట్టి అయినప్పటికీ కూడా ఆయనే ఇంత డబ్బు తీసుకుని ఆయనే ఇంత బాధపడతా ఉన్నాయంటే పాపకు కాక్లియర్ ఇంప్లాంట్ చేసుకోలేరని. ఇక సామాన్యుడికి ఎవరికన్నా, నిజంగా పేదవాడికి ఎవరికన్నా కాక్లియర్ ఇంప్లాంట్ చేసుకోవాలంటే ఇంక జీవితంలో సాధ్యమా అని అడుగుతా. అసాధ్యం. కాబట్టి ఇవన్నీ కూడా సమాజంలో చేయాల్సిన కొన్ని కరెక్షన్స్. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, నేను ఎందుకు ఇట్లా మీలాంటి వాళ్ళతో వింటానంటే, నాకు 10 విషయాలు తెలిసినా సరే 11వ విషయం ఎవరెవరు చెప్తారు అనే ఉద్దేశంతో కూర్చుంటాను, గంటలు కూర్చుంటాను. ఎందుకంటే నాకు ఇక్కడి నుంచే ఫీడ్బ్యాక్ రావాలి. సమాజం గురించి ఆలోచన చేసే మనుషుల దగ్గర నుంచే నాకు ఫీడ్బ్యాక్ కావాలి. అందువల్ల నాకు ఎన్ని పనులు ఉన్నాయి ఏమన్నా అది పక్కన పెట్టి ఇట్లా కూర్చోడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కువ మీటింగ్లో ఉండడానికే నేను ఇష్టపడతాను కూడా. సార్ తప్పనిసరిగా ఈహెచ్ఎస్ గురించి నేను గట్టిగా మాట్లాడతాను. మామూలు మాట్లాడటం కూడా కాదు, గట్టిగా మాట్లాడతాను సార్. ఈహెచ్ఎస్ స్థానంలో ఆరోగ్యశ్రీ మీకు ఇస్తారా? ఆ 25 లక్షల రూపాయల బెనిఫిట్ ఇస్తారా? ఈహెచ్ఎస్ తీసేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను సార్. ఏం అనుమానం లేదు సార్. మూడవది, మీకు మీ కుటుంబ సభ్యులకి అలాగే పాపకు కాక్లియర్ ఇంప్లాంట్స్ సంగతి విషయమైనా సార్, అట్లాగే ప్రతి ఇంట్లో కూడా ఒక సమస్య ఉండొచ్చు. ఇంకో బిడ్డకో, ఇంకొక మేడం గారికో, ఇంకొకరికి మీకో ఏదో సమస్య ఉండవచ్చు. ఇటువంటి సందర్భాల్లో దయచేసి నేను వ్యక్తిగతంగా నేను కోరేది ఏంటంటే, అట్లాంటి సమస్య వచ్చినప్పుడు మనకి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఒకటి ఉంది సార్. మీరు నన్ను అప్రోచ్ అయితే నేను తప్పనిసరిగా సీఎం అడిగి కొంత రిలీఫ్ ఫండ్ తీసుకొని వచ్చి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారుగా 1,30,00,000 రూపాయలు తెచ్చి, కొంతమందికి 20,000, కొంతమందికి 50,000, ఒక వ్యక్తికి అయితే 4.5 లక్షలు తెచ్చి ఇచ్చినారు. అట్లా ఎవరెవరైతే నన్ను అప్రోచ్ అయినారో, బిల్లు తీసుకొచ్చినారో వాళ్ళందరూ, లేదా ఒకసారి హాస్పిటల్ బిల్లు తీసుకొని వస్తే మనం సీఎం రిలీఫ్ ఫండ్ లో తెచ్చుకోవచ్చు, లేదా ఎస్టిమేషన్ తెస్తే కూడా ఏమంటే ఇది చాలా కష్టంగా ఉంది అని అంటే ముందు ప్రీ అప్రూవల్ వచ్చే ఆప్షన్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ లో ఉంది సార్. నా ఆదోని ప్రజలకి, నా ఆదోని సార్లకు, మేడంలకి తప్పనిసరిగా నేను అందుబాటులో ఉంటాను. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అవసరం వచ్చినప్పుడు అంతా కూడా వాళ్ళు కూడా అంతే బిల్లులో 30%, 40% వేస్తారు. నేను పర్సనల్ గా పోయి కొంతమందికి 60%, 70% కూడా వేయించుకొని వస్తాను. ఎందుకంటే సీఎం గారితో నాకున్న చనువు వల్ల కావచ్చు, నాకు అక్కడ గౌరవం ఉంటది కాబట్టి, మనం రెస్పెక్టబుల్ ఎమ్మెల్యేగా నాకు పేరుంది అక్కడ, కాబట్టి అక్కడ కూడా చేస్తారు. కాబట్టి నా సర్వీసెస్ ని మీరు ఆ రకంగా కూడా ఉపయోగించుకొని మీరు గౌరవంగా ఉండవచ్చు. ధైర్యంగా ఉండాల్సిందిగా అధ్యాపకులు వాళ్ళ కుటుంబాలకి నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. డిప్యూటీ డిఓ సార్, MUO1, MUO2, हाई स्कूल हेडमास्टर्स, मेरे टीचर्स, मेरे माँ और बहनों, अस्सलाम वालेकुम। बहुत ही अच्छी शाम है कि सर बहुत सारे हमने हमारी सर्विस भी 32 इयर्स हुए हैं। कौन से भी MLA साहब ऐसा बुला के हमारे प्रॉब्लम क्या है पहले मैं सुनता हूँ, तो कौन से MLA साहब भी नहीं बोले। हम तमाम टीचर्स की तरफ से आपको बहुत बहुत मुबारकबाद देते हैं सर। और यहाँ पर हमारे उर्दू मीडियम के स्कूल सर, 14 उर्दू मीडियम स्कूल है सर, और 3 हाई स्कूल है सर। 3 हाई स्कूल में सर, स्कूल है सर, म्यूनिसिपल हाई स्कूल में सर 3 ही पोस्टा वर्किंग कर रही सर, सोशल, उर्दू लैंग्वेज और बायोलॉजिकल साइंस सर। 3 खाली है सर। इसी तरह सर हाशिम स्कूल में इंग्लिश, फिजिकल साइंस, बायोलॉजिकल साइंस सर, ये पोस्ट खाली है सर। आपसे अदबन तमाम उर्दू एसोसिएशन की जानिब से मैं आपसे गुजारिश करता हूँ सर, ये पोस्ट DSC से फिलअप हुए
बहुत ही गवर्नमेंट की आपकी खुशी की बात है सर। अगर ऐसे नहीं हो सूरत में सर, हमारे पर हमारे म्यूनसिपालिटी स्कूल के साथ आप इंसाफ करके विद्या वॉलंटियर्स दे सर। दूसरी बात सर, बहुत से म्यूनसिपालिटी स्कूल्स को कंपाउंड वॉल्स नहीं है सर, जिसकी वजह से हमारे कीमती चीज़ें थेफ्ट हो रही सर, चोरी हो रही सर। आपको इस बात की भी हमें जानकारी दे रहे हैं सर, जहाँ तक हो सके कंपाउंड वॉल को आप इंतजाम करें तो बहुत ही अच्छा था सर। और सर थोड़ा भी बारिश अगर आया तो सर स्कूल्स में पानी आ रहा है सर, ये बहुत ही मुश्किल हो रहा है सर। ये आपके चंद बातें आपके नजरगोश कर रहे हैं सर। हमें उम्मीद है कि आप जरूर ये पॉइंट्स पर हमारी नजरसानी करेंगे सर। उसी तरह सर एलिमेंट्री स्कूल्स में बहुत ही खुशी की बात सर, इत्तेफाकी हुकूमत यानी कि कुटुंबी गवर्नमेंट हमारे सर के बीएड ना करने के बावजूद भी PSHUs दिए सर, ये बहुत खुशी की बात सर। लेकिन क्या होगा तो सर हम खुशी में रह गए सर, लेकिन बच्चों को पढ़ाने वाले कोई नहीं रहे सर। मॉडल स्कूल से बनाए गए सर, एक टीचर नहीं तो 2 टीचर। चंद्रा सर बोले सर एक टीचर 2 टीचर सिर्फ ऑनलाइन वर्क, मिड डे मील और दूसरे काम करने में मसरूफ रहते हैं सर। आपसे गुजारिश करेंगे सर तमाम उर्दू मीडियम, तेलुगु मीडियम स्कूल्स को सर अगर पोस्टर नहीं है तो वॉलंटियर दिए तो आपकी बहुत बहुत मेहरबानी होगी। और ये जो मेरे मौका दिया है बहुत बहुत शुक्रिया। జీవో ఇవ్వడం జరిగింది సార్। కాబట్టి ఉన్న పాఠశాలైనా ఆ అవకాశాన్ని ఉపయోగించుకునేటట్లు మీరు గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందే కోరుచున్నాం సార్। అలాగే డిజిటల్ అసెట్ చాలా ఇంపార్టెంట్ సార్। ప్రతి హై స్కూల్లో ఇప్పుడు సచివాలయంలో ఉన్న వాళ్ళని అక్కడ అసైన్ చేస్తామని గతంలో చెప్పారు, మరి అది కూడా జరగలేదు సార్। కాబట్టి అవుట్ సోర్సింగ్ ద్వారా కానీ సచివాలయం ఎంప్లాయీని కానీ ఎవరో ఒకరిని హై స్కూల్ కి కేటాయించవలసిందిగా కోరుచున్నాం సార్। అలాగే ఆయా అండ్ నైట్ వాచ్మెన్లు సార్ ఉన్నారు ఇప్పుడు హై స్కూల్స్ లో, కానీ వాళ్ళ యొక్క బాధ సార్ నిజంగా చాలా బాధ అవుతుంది। వాళ్ళకి వచ్చే జీతం 6,000 సార్, కానీ 4-5 నెలలైనా వాళ్ళకి జీతాలు లేవు। ఇప్పుడు ఏదైనా పని చెప్పాలంటే వాళ్ళ ముఖంలో చాలా బాధ కనబడుతుంది సార్। కాబట్టి వాళ్ళ కోసం ఎంతమంది, ఒక జిల్లాకి ఎంతమంది ఉన్నారు ఆయాలు కావచ్చు, నైట్ వాచ్మెన్స్, వాళ్ళకి ముందుగానే అడ్వాన్స్ గానే ఒక అమౌంట్ గ్రాంట్ గానీ జిల్లా విద్యాశాఖ అధికారికి కేటాయించేటట్లు వాళ్ళు నెల వాళ్ళకి కేటాయిస్తే మేము కూడా పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, వాళ్ళు గైడ్ చేయడానికి, వాళ్ళు కూడా ఉత్సాహాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్। కాబట్టి ఆ విషయాన్ని కూడా చూడండి సార్। మరి సార్ మాకైతే హిల్లీ ఏరియా సార్ అని చెప్పాము సార్ ఇప్పటిదాకానే, అది స్పెషల్ గా కేర్ తీసుకోండి సార్, మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి। అలా కాంపౌండ్ వాల్ సార్, అక్కడున్న మా పాఠశాలలో 300 మంది విద్యార్థులు అయితే 165 మంది అమ్మాయిలు సార్, అమ్మాయిల పర్సెంటేజ్ ఎక్కువ ఉంది। కానీ ఆ కొండ ప్రాంతం కావడం వల్ల వాళ్ళు భయపడుతున్నారు సార్, ఎందుకంటే అక్కడ పాయిజనస్ స్నేక్స్ అలాంటివి తిరుగుతూ ఉంటాయి కాబట్టి కాంపౌండర్స్। కానీ మేము చాలా అష్యూరెన్స్ ఇచ్చాము, బట్ అష్యూరెన్స్ ఇవ్వడంలో ఏదైనా జరిగితే మేమే బాధ్యులు కావాల్సి వస్తుంది సార్। కాబట్టి కాంపౌండ్ వాళ్ళు అప్రోచ్ రోడ్డు వచ్చేటట్లు మా పాఠశాల ప్రత్యేకంగా చర్య తీసుకుంటారని కోరుతున్నాం సార్। అలాగే ఇంకొక విషయం సార్, ఇప్పుడు తెలుగు మీడియం అనేది ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కాస్తో కూస్తో విద్యార్థులు తెలుగు మీడియంలో బాగా చదివే పిల్లలైనా మనం బలవంతంగా ఇంగ్లీష్ మీడియాన్ని రుద్దాల్సిన పరిస్థితి వస్తుంది సార్। గతంలోనే మన నాయకులు బహిరంగంగానే మన ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర మాధ్యమం లేకపోవడం ఏంటి, చాలా అన్యాయము అని పదే చెప్పారు సార్। మరి ఈ విషయాన్ని నిలబెట్టుకోవడానికి మీరు అసెంబ్లీలో ఖచ్చితంగా చదువుకున్న పిల్లవాళ్ళకి తెలుగు మీడియం పెట్టండి, మరి మండల లెవెల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టండి, కొన్ని పాఠశాలలు తెలుగు మీడియం పెట్టండి, కొన్ని పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం పెట్టండి। అందుకోసం సార్ తెలుగు మీడియం పిల్లలు బాగా చదివే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలో వేయడం వల్ల వాళ్ళు చదవలేకపోతున్నారు సార్, డ్రాప్ అవుట్ అవుతున్నారు సార్। కాబట్టి అవకాశాన్ని మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మీడియం కూడా నిన్నలగాక మనకి SCRT మోడల్ పేపర్స్ లో తెలుగు మీడియం వచ్చేసారు, అది కూడా క్వశ్చన్ మార్క్ టీచర్స్ అడుగుతున్నారు సార్ తెలుగు మీడియం ఉందేమో అని। బట్ అధికారులు మాత్రము సార్ వాళ్ళందరూ కూడా నో తెలుగు మీడియం అని చెప్తున్నారు సార్। మరి నిజంగా మరి ఆంధ్రలో ఉండి మనం ఆంధ్ర భాషని మరి లేకుండా కావడం అనేది చాలా అవమానంగా భావిస్తున్నాం సార్। మేము కూడా మేధావి వర్గంగా, ఉపాధ్యాయ వర్గంగా అందరూ కూడా తెలుగు మీడియం ఖచ్చితంగా ఉండేటట్లు మీరు అసెంబ్లీలో మీ వారిని వినిపించి గవర్నమెంట్ యొక్క ఒక నిర్ణయాన్ని మారుస్తారని ఆశిస్తున్నాం సార్। సార్ వన్ మోర్ థింగ్ సార్ ఇంకొకటి సార్, మరి బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ అనేది ఇస్తా ఉన్నారు సార్। మరి ఇది చాలా దౌర్భాగ్యమే, మేమే బెస్ట్ టీచర్లని మేమే అప్లై చేసుకోవడం చాలా ఘోరమే సార్। మరి దీన్ని కూడా మార్చాల్సిన పరిస్థితి గత దశాబ్దాల నుండి చూస్తున్నాము। మరి ఇంత మెకానిజం ఉండి మరి బెస్ట్ టీచర్ని ఐడెంటిఫై చేయకపోవడం డిపార్ట్మెంట్ మరి ఏంటంటే ఒక ప్రశ్న సార్। కాబట్టి విద్యాశాఖ అధికారులే బెస్ట్ టీచర్ని ఐడెంటిఫై చేసి గౌరవిస్తే మరి ఈ వృత్తిని గౌరవించినట్లు అవుతుందని మా భావన సార్। కాబట్టి దాన్ని కూడా మీరు మీ వారి ద్వారా
దీన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తానని ఆశిస్తున్నాం సార్. మరి నిజంగా మరి సార్ అన్నట్లు పివి పార్థసారథి, నిజంగా పి అంటే పర్సివరెన్స్, అలాగే వి అంటే విగరస్. సో అంటే పట్టుదల ఉంది సార్లో, గతం నుండి చూసాం. సారు లీడర్ అంటే హీ మీన్స్ వాట్ హీ సేస్ అంటాం, ఏది చెప్తాడో చేయడానికి ప్రయత్నిస్తాడు సార్. కాబట్టి మరి సామాజిక అంశాలను కూడా సారు ప్రస్తావించమని చెప్పారు. మరి ఆదోనికి సంబంధించి నిజంగా సార్ మన పట్టణం ఆదోని కాన్స్టిట్యున్సీ ఒక టౌన్ సార్. మరి ఈ రోడ్డు వైడనింగ్ అనేది చాలా వరకు సార్ ఆశిస్తా ఉన్నారు. అలాగే ఇరిగేషన్ అనేది చాలా, వాటర్ ఫెసిలిటీ, ఈ రెండు సార్ అందరికి కామన్ ప్రాబ్లమ్స్ ఇవి. వీటిని మరి ఆదోని అంటే సెకండ్ ఓల్డెస్ట్ మున్సిపాలిటీ యూనిఫైడ్ స్టేట్ లో ఉన్నప్పటికీ కూడా ఆదోని ఎక్కడో తెలియని పరిస్థితిలో ఉన్నదాన్ని మీరు అసెంబ్లీలో పదే పదే స్పీకర్ గారికి విసుగొచ్చే విధంగా ఆదోని సమస్యలు ప్రస్తావించడం ద్వారా నిజంగా ఆదోని సమస్యల పరిష్కారానికి కంకణబద్ధై ఉన్నారని మేము నమ్ముతున్నాం సార్. వారి పరిష్కారంలో కూడా మునుముందు మీ యొక్క చర్యలు మరింత ఉంటాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఇచ్చినటువంటి ఒక విషయం, ఏ డిపార్ట్మెంట్కి అయినా కానీ ఒకే అధికారి ఉంటారు. మండల అభివృద్ధి శాఖ తీసుకున్నామంటే ఎంపీడీఓ అనేవాళ్ళు ఒకరే ఉంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకున్నామంటే ఎంఆర్ఓ అని ఒకరే ఉంటారు. లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తీసుకున్నామంటే ఈఈ అని కానీ ఏఈ అని కానీ ఇంజనీర్లు ఉంటారు. ఆ విధంగా ఏ శాఖను తీసుకున్నా ఒకరే ఉంటారు. మరి విద్యాశాఖలో ఎందుకో MUO1, MUO2 ఆ పదాలు ఉచ్చరించడానికి వినడానికే విచిత్రంగా ఉంటున్నాయి. ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఏమంటారంటే ఎంపీడీఓ ఉన్నారంటే ఎంపీడీఓ పాటుగా ఎవరైనా ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి కొన్ని పనులు చేస్తూ ఉంటారు, ఆయన్ని ఎంపీడీఓ2 వచ్చినారప్ప అంటారు. లేదా ఇంకెవరైనా ఉన్నారంటే ఆయనకు ఎవరైనా పర్సనల్గా మంచి సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి 2 అని పిలుస్తూ ఉంటారు. మరి ఎందుకు గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచించిందో తెలియదు, కానీ ఈ విధమైనటువంటి నామిక్ లిటరేచర్ పెట్టి ఈ విద్యాశాఖ మానిటరింగ్ వ్యవస్థలో విచిత్రమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసింది. మా ఉపాధ్యాయులే ఏదైనా పని కావాలంటే ఎక్కడికి పోవాలని ఆలోచించుకోవాలి. 1 దగ్గర పోవాలా, 2 దగ్గర పోవాలి. 2 దగ్గర పోతే ఈసారి నాకు తెలియదు అంటాడు, 1 దగ్గర పోతే ఆ సార్ దగ్గర పోతాడు. ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా డిపార్ట్మెంట్లో 1, 2 అనేటటువంటి పదాలతో అధికారులు అనేటటువంటి వాళ్ళు ఉండకూడదు. దయచేసి ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తారని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. 89 తప్ప ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా మాకైనటువంటి ఎమ్మెల్యేలతో కానివ్వండి, పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేలతో కానివ్వండి, ఏదో రకమైన ప్రత్యక్ష అనుభవం అయితే ఉంది. ఏ ఎమ్మెల్యే కూడా ఉపాధ్యాయులను సపరేట్గా కలాలి, వాళ్ళ సమస్యలను వినాలి అని నేను ఇంతవరకు వినలేదు. మొట్టమొదటిసారిగా గౌరవనీయులు మన శాసనసభ్యుల ద్వారా వినడం జరిగింది. దానికి సార్ చెప్పినట్టుగా ఉపాధ్యాయ కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి వాళ్ళ నాన్నగారు నరసింహులు గారని, వాళ్ళు నేను అతి కొద్ది రోజులు మాత్రం పనిచేశాము. మా తమ్ముళ్ళు ఇద్దరు ఆయన దగ్గర చదువుకున్నారు. వాళ్ళు ఈ రోజుకి సార్ని మర్చిపోలేదు. వాళ్ళు 10th లో ఉన్నప్పుడు స్టూడెంట్స్, తర్వాత ఇంటర్ అయినాక జైలుగా సార్ స్టూడెంట్సే. ఒకడైతే డిగ్రీలో కూడా ఆయన సార్ స్టూడెంటే. సో ఉపాధ్యాయులకు ఉన్నటువంటి గొప్పతనం అది. వాళ్ళ పిల్లలకు అంటే మన గౌరవనీయుల శాసనసభ్యుల గారికి సార్ నుండి ఆ క్రమశిక్షణ అలవడింది అనుకుంటున్నాను. మొదటగా సమస్యను పరిష్కరించాలి అంటే ఫస్ట్ సమస్య తెలియాలి. సమస్యలు తెలియకుండా పరిష్కారం ఎలా చేయగలము? చేయలేం కదా. కాబట్టి మన సమస్యలు వినడానికి వచ్చారు, అది చాలా మదావహము. తర్వాత సామాజిక అంశాలు అన్నారు. నేను ప్రాథమికంగా ఒక గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ని. మా స్కూల్లో నేను ఫేస్ చేస్తున్నటువంటి సమస్య అనేదా భావించకండి, చైల్డ్ మ్యారేజెస్ సార్. చైల్డ్ మ్యారేజెస్ 8th, 9th అమ్మాయిలకి పెళ్లి చేస్తున్నారు. మేము ఎంత చెప్పినా ఏదో రకమైనటువంటి కారణాలు చెప్తారు. ఇంకొంతమంది మన ఉపాధ్యాయులు సత్యన్న గారు చెప్పినట్టు, అదేవిధంగా మిగతా ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టుగా వాళ్ళకు అనుకూలంగా గర్ల్స్
హై స్కూల్స్ లేకపోవడము, అబ్బాయిలతో పాటుగా స్కూళ్ళకు పంపడానికి భయపడటము అదొకటి. వాళ్ళ ప్రయాణ కాలంలో ఆటోల ద్వారా కావచ్చు, బస్సులో కావచ్చు, రకరకాల ఇబ్బందులతో పాఠశాలకు పంపేందుకు భయపడుతున్న పేరెంట్స్ యొక్క అభద్రతాభావం. సో దీన్ని రూపుమాపడానికి ప్రభుత్వం తరపు నుండి ఏమైనా ప్రయత్నం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా కౌన్సిలర్స్ వస్తున్నారు సార్, అవేర్నెస్ అని. వాళ్ళు స్కూల్కి వస్తున్నారు అమ్మాయిలకి చైల్డ్ మ్యారేజ్ గురించి అవేర్నెస్ ఇవ్వడానికి. బేసిక్గా అమ్మాయిలకు కాదు ఇవ్వాల్సింది, వాళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వాలి. వాళ్ళ తల్లిదండ్రులు చేస్తారు కానీ అమ్మాయిలు మాకు పెళ్లి చేయని ఏ అమ్మాయి అడగదు నాకు తెలిసి. ఎందుకంటే దాదాపు 30% పైగా మనం ఉపాధ్యాయులే ఉన్నారు. ఉపాధ్యాయులు ఉన్నారంటే మీరందరూ కూడా అమ్మాయిలు కాబట్టి చదువుకునే ఉపాధ్యాయులు అయ్యారు. సో దాన్ని మార్చడానికి మనం ఏమైనా ప్రయత్నం చేయగలిగితే ఈ ప్రాంతానికి అత్యంత మేలు చేసినటువంటి ఎమ్మెల్యేగా చరిత్రలో ఉంటారు. అదేవిధంగా విద్య పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగినప్పుడు ఖచ్చితంగా చదువుకుంటారు. మనకు ఎక్కడ కానీ సమస్యలు, ఈ ఫ్యాక్షన్ గొడవలు, ఇంకోటి లేకుండా ఉన్నది ఎక్కడంటే చదువున్న చోటే. ఇప్పుడు బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో మనం తీవ్రవాదం చూస్తున్నాం. కారణం అక్కడ చదువు లేకపోవడమే. చదువు ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం ఉంటుంది. సో మా ఉపాధ్యాయుల వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. అయితే ప్రభుత్వం నుండి కూడా ప్రభుత్వం దృష్టిలోకి మీ వాయిస్ వెళ్తే ఆ గౌరవము, ప్రతిస్పందన వేరుగా ఉంటుందన్న నమ్మకము. అదేవిధంగా మన డిఎస్సిలో గతంలో 25 ఏళ్ళుగా వస్తున్నటువంటి కౌన్సిలింగ్లో అన్ని ప్రాంతాల్లో కొన్ని పోస్టులు బ్లాక్ చేసేవాళ్ళు. గతంలో జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్లో ఏ ప్రాంతంలోనూ బ్లాక్ చేయలేదు. బ్లాక్ చేయకపోవడం వల్ల ఆదోని ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా నంద్యాల, కర్నూలు ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. కారణం అక్కడ అన్ని వేకెన్సీస్ చూపెట్టారు కాబట్టి. ఇక్కడ డిఎస్సిలో కొన్ని పోస్టులు బ్లాక్ స్ట్రెంత్లో టీచర్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇంతవరకు స్కూళ్ళు మూతపడకుండా, స్కూళ్ళు ఎక్కడికి పోకుండా టీచర్లు మీరు చాలా చక్కగా నడపగలిగారు. దీనికి చాలా మిమ్మల్ని ప్రత్యేకించి అభినందించారు తప్పదు. ఎందుకంటే మేము ఈ విషయంలో నేను వచ్చిన కొద్ది కాలమైన సార్ని కూడా కలిశాను, ఎమ్మెల్యే సార్ గారిని కలిశాను. సార్ మండలంలో 208 పోస్టులు ఖాళీ ఉన్నాయి. నేను శాలరీ కేవలం 128 మంది వచ్చేస్తున్నాను. మిగతా వాళ్ళు టీచర్లు చెప్పటం లేదు. ఏకోపాధ్యాయ పాఠశాలలు, స్కూల్లో టీచర్లు లేని పాఠశాలలు, 200 మందికి ఒకరు ఇద్దరు ఉన్న పాఠశాలలు చాలా ఉన్నాయి. ఇట్లా కావటం లేదు సార్ అని చెప్తే లాస్ట్కి 208 మంది ఖాళీలు ఉన్నారని నేను ఎమ్మెల్యే గారిని కలిశాను, మేము సార్ గారు. తర్వాత ఎమ్మెల్యే గారు మమ్మల్ని గురించి మొత్తం మా డేటా తీసుకున్నారు. తీసుకొని వెంటనే సార్ మాకు ఫిలప్ చేయాలని డిఓ గారికి, తర్వాత కలెక్టర్ గారికి సార్ లెటర్ రాసి ప్రత్యేకంగా సార్ వారికి తెలియజేశారు సార్ కూడా. తర్వాత ముందు ప్రయారిటీ మాకే ఇవ్వాలి, లేదంటే చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఇప్పుడు చెప్పారు చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ పక్కకపోవడం చేయడం ప్రధాన కారణము టీచర్లు లేకపోవడమే. వాళ్ళందరినీ ఫిలప్ చేయాలని సార్ మాట్లాడారు కూడా. సార్ లెటర్ ప్యాడ్ ద్వారా వాళ్ళకి తెలియజేశారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ పోస్టులు మనకే రావచ్చని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సార్ గారు కృషి చేశారు కాబట్టి. అటువంటి వారు అందరూ వస్తేనే మనము చెప్పినటువంటి ఈ కొన్ని సమస్యలన్నా కొంతవరకు మనము ఎక్కువగా రాగలం, లేకుంటే ఇంకా చాలా వెనుకబడిపోతాం సార్. కాబట్టి మీరు తెలియజేశారు వారికి కూడా, డిఓ గారికి వారికి లెటర్ చేశారు, ఏం కూడా చెప్పాం. కాబట్టి మీరు ఇంకొకసారి కృషి చేసి సార్ అందరికీ కూడా ఫిలప్ అయ్యేటట్లు చూడాలని చూస్తున్నాం సార్. కాకపోతే ఇన్ని పోస్టులు ఫిలప్ డిఎస్సి చేసినా మళ్ళీ మన జిల్లాలో 1000 పోస్టులు ఖాళీ పడతాయి. ఎందుకంటే నేను కూడా డిఎస్సి వెరిఫికేషన్లో పోయాను. ఇంకా ఈ రోజుతో డిఎస్సి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయిపోయింది. తర్వాత 12వ తారీఖు ఫైనల్ అంటున్నారు, 17 అంటున్నారు. ఈ నెల 17 కానీ 18 కానీ టీచర్లు రావచ్చు, వాళ్ళు రావాలని కోరుకుంటున్నాము. అటువంటి సమస్య ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి నిజంగా అభినందించాల్సింది. చాలా మంది టీచర్లు మా దగ్గర లీవ్ కోసం వస్తారు. లీవ్ ఇవ్వమంటే ఒక బాధ, ఇస్తే మాకు బాధ. కాకపోతే లీవ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటే పెట్టుకుంటారు, ఇవ్వక తప్పదు. వాళ్ళు ఇచ్చినప్పుడు వేరే వాళ్ళ దగ్గర పోవాలి. టీచర్లను మేము లాస్ట్కి పరిస్థితి ఎలా అయిందంటే సార్ మండలంలో రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మేము టీచర్లను స్కూల్లో క్లోజ్ చేయలేము కాబట్టి మీ సహకారం అందించారు సార్. దాన్ని ఇలాగ కొనసాగిస్తే మండలంలో కూడా విద్యాభివృద్ధి చాలా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాం సార్.
థ్యాంక్ యూ అన్న. అంటే చదువుకు ప్రాధాన్యత పెరగాల అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ సమయం మీతో గడుపుతా ఉన్నాను. ఎందుకంటే ఉద్యోగస్తులకు ప్రోత్సాహం కూడా అవసరమే. అవన్నీ ప్రోత్సహించకుండా ఏ ఉద్యోగి బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయలేడు. ఉద్యోగస్తులు వాళ్ళని ఎంత నేను దగ్గరగా చూస్తాను. వాళ్ళని ఇప్పుడంటే ఎమ్మెల్యే అయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ అదర్వైజ్ నేను రెగ్యులర్గా ఇలా వాళ్ళతో ప్రతి నెలా కూర్చున్నప్పుడు ఎన్నో విషయాలు కింద విషయాలు తెలుస్తాయన్న ఉద్దేశంతోనే మీతో అన్న గంట 2 గంటలు కూర్చున్నాను. ఎప్పుడన్నా నాకు మా వాళ్ళతో అయితే ఒక రోజు కూర్చుంటాం, పొద్దున కూర్చొని ఇంకా ఇక్కడే టీలు, ఇక్కడే భోజనాలు, ఇక్కడే సాయంకాలం, ఇంకెప్పుడో రాత్రి 8 గంటలకు 9 గంటలకు అన్ని డౌట్స్ క్లియర్ అయినాయి, ఇంకో నెక్స్ట్ మంత్ కలుస్తాం, నెక్స్ట్ మంత్ దాకా డౌటే లేవు అన్నదాకా కలిసి పంపిస్తాం. అప్పుడు గ్రౌండ్ మీద నుంచి రియాలిటీస్ తెలుస్తాయి. అందుకని మిమ్మల్ని మాట్లాడమన్నా. మీకు బాగా ఇబ్బందిగా ఉన్నటువంటి 223 జీవో జేఎల్ ప్రమోషన్కి సంబంధించిన అంశం నాకు ఈరోజు బాగా తెలిసింది. అలాగే 12th PRC గురించి మీరు ఆలోచన చేస్తున్న విధానం నాకు అర్థమైంది. సిపిఎస్లో చాలా మంది ఉన్నారు, దీన్ని ఏదో రకంగా సాధించుకోవాలనే పట్టుదల కనపడతా ఉంది. అలాగే పెండింగ్ డిఏలు ఎంతో కొంత వస్తే బాగుండు అనే ఆలోచన విధానం నాకు అర్థమైంది. అట్లాగే ఈసారి ఇచ్చేటువంటి ఫిట్మెంట్ అయినా సరే, ఐఆర్ అయినా సరే ఎంత వస్తుంది ఏమిటి అనే చర్చ మీ మధ్య బాగా జరుగుతుంది అని నాకు అర్థమైంది. తప్పనిసరిగా వీటన్నింటినీ తీసుకొని ముఖ్యమంత్రి గారి సమయం కూడా తీసుకొని, ఎందుకంటే నాకు తెలుసు 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఇంత టైం లేదు. డెఫినెట్గా ఎప్పుడు మీ రిప్రజెంటేషన్ మీరు రిప్రజెంటేషన్ ఇస్తే తప్ప ఎవరు ఇంతసేపు కూర్చోవాలని అనుకోరు. కూర్చొని అంత టైం కూడా ఉండకపోవచ్చు వాళ్ళకి. నాకు మాత్రం చాలా సమయం ఉంది కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి నేను కూర్చున్నాను మీతో. కాబట్టి ఇవన్నిటినీ కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్గా ముఖ్యమంత్రి దృష్టికి నేనే వ్యక్తిగతంగా చెబుతాను. టైం తీసుకొని కనీసం 1 నిమిషం 2 నిమిషాల సమయం నాకు తప్పనిసరిగా ఇస్తారు. ఆయన నా మీద అభిమానం ఉన్న వ్యక్తి కాబట్టి నేనేం చెప్పినా కొంత విలువని ఇస్తారు. కాబట్టి ఆయన నేను వ్యక్తిగతంగా సమయం, ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఆయనకు కూడా తెలుసు పారసారథి ఏం వచ్చినా సరే ఆయన సొంతంగా ఏం అడగడు, ఆయన సొంతంగా చేసుకునేది ఏమీ లేదు. ఎప్పుడైనా ఏదో ఇష్యూ తీసుకొని వస్తాడు, అది వాల్యుబుల్ ఇష్యూ అయి ఉంటుంది అని అనుకుంటాడు. కాబట్టి ఎంతమందిలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే నేను ఇట్లా చెయ్యెత్తి 1 నిమిషం మాట్లాడాలంటే పక్కకి తీసుకెళ్ళి సమయం ఇస్తారు, లేదా ఆఫీస్కి రమ్మంటాడు, వింటారు. అలాగే లోకేష్ బాబు గారు కూడా చాలా సమయం ఇస్తారు. మొన్ననే సుమారుగా 40 నిమిషాల సమయం నాకు ఇచ్చారు. అన్ని విషయాలు మాట్లాడుకునే అవకాశం దొరికింది. చాలా సమయాన్ని నేను వీటి గురించి చర్చించాను. ఈ నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇవన్నీ కూడా చేస్తాను. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్షరాస్యత పెరగాల అని నమ్మేవాడిని నేను.